వీడు రోజు ఒక సూపర్ ఫిగర్ ను చూచాను అన్నాడు కదా, పోయినాం వెనక నుంచి చూచే బలిందున్నబ్బా. A few moments later. పటాన్ గారు ఫోన్ చేసి పోయాడు, అడిగాడు వాళ్ళు ఖచ్చితంగా ఈ మధ్యలో ఎక్కడ ఒకడు ఉంటాడు. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? రే పటాన్ ఇక్కడ రాడు. చూసారా చూసినా బయటరా. వా చూసినావా? కాదురా 3 రోజు నుంచి ఫోన్ చేస్తాంటే ఫోన్ ఎత్తావు కదరా. ఏమిరా నీకు? రే నీ సవాసమే వద్దనుకున్నా. ఏమిరా ఏమి? నీకు ముడ్డి మీద 38 ఏళ్ళు వచ్చినాయి. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నీకు పెళ్ళే కాలే, నీతో తిరుగుతుంటే నాకు కూడా పెళ్లి కాలేదని మా ఇంట్లో తిట్టారు. వద్దనుకున్నా నీ సవాసం. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేనేం చేస్తున్నా, వారానికి పిలిచి పోతానే ఉన్నా కదరా. నాకు తప్పేముందిరా చెప్పురా. వారానికి ఓ పెళ్లి చూపులు పోతానే నీకు పెళ్లి కాలేదంటే నీకేందో దోషం ఉంది. ఆ దోషం నాకు తగులుకుంది, అందుకే నాకు పెళ్లి కావడం లేదు. అందుకే నీ సవాసం వద్దు నాకు. ఏంటి మమ్మీ ఎవడీడు? అల్లికి కదరా వారానికి ఒకసారి పోయి నేను జాతకం చెప్పించుకుంటారా. సర్లే ఏం చెప్పినారో చెప్పి సావు. ఆ జ్యోతిషుడు ఏం చెప్పాడంటే నాది అరేంజ్ మ్యారేజ్ కాదంట. रुको जरा सबर करो। లవ్ మ్యారేజ్ రా. రే, నీ సిగ్గు చితక ఈ వయసులో లవ్ ఏందిరా? అది లవ్ కాదురా, కొవ్వు. ఏంట్రా ఇది? ఏం చేయాలనుకుంటాడో అదన్నా చెప్పు. రే నేను ఒక అమ్మాయిని చూసినా, వెనకాల చూస్తే పర్సనాలిటీ సూపర్ రా.